ఇక నేను ఈ రోజు దర్శనం కూడా చేసుకుని వచ్చాను. పండిత రామకృష్ణ, ఆ భూమిని మా పూర్వీకులు తమ రక్తం చిందించి దున్నారు. నాది అలాగే నా పిల్లల జీవితం అంతా ఆ భూమితోనే ముడిపడి ఉంది. నేను దాన్ని త్యాగం చేయలేను. నాకు సహాయం చెయ్యండి పండిత రామకృష్ణ గారు. మహాశయ, మీరేం బాధపడకండి. ఈ విషయం గురించి నేను మహారాజుతో తప్పకుండా మాట్లాడతాను. అలాగే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు రామకృష్ణ, ధన్యవాదాలు. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. అరే, ఏమైంది రామకృష్ణ గారు? మీరింత బాధగా ఎందుకు కనిపిస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అసలేం జరిగిందో మీరే నాకు చెప్పండి.